హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నా స్టైల్లో దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక చిన్న కప్పన్ని నువ్వులను తీసుకొని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులు అనేవి చిటపటమనే వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా నువ్వులు అనేవి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇలా వేయించుకొని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 20 వరకు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని అటు ఇటు స్పూన్తో కలుపుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలను కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేవి ఇలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన ఇంకొక ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బాగా పండిన ఒక 5 టమాటాలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలపై ఉన్న తోలు అనేది మెత్తపడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు ఇలా మెత్తగా అయ్యే వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలను మెత్తగా మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని నేను రోట్లో దంచుకుంటున్నాను. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు రోట్లో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ నువ్వులను మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు అనేవి దంచుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా దంచుకున్న తర్వాత ఇందులోనే ఒక 8 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా దంచుకున్న తర్వాత మనం ఇందాక చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా మెత్తగా రుబ్బుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. నువ్వులు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మిక్సీలో వేయడం కంటే కూడా ఇలా రోట్లో దంచుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఒక దోసకాయ అండి చెక్కు తీసుకొని గింజలతో సహా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద దోసకాయ అండి, నేను ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. ఇక్కడ చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గింజలతో సహా వేసుకొని ఇలాగా కచ్చా పచ్చాగా జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలాగా దంచుకోవాలి. మనం ఈ పచ్చడి అన్నంలో తినేటప్పుడు ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా దంచుకున్న పచ్చడిని మనం ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఈ పచ్చడికి ఎటువంటి పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగే మనం వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చూశారు కదా, మన దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.